చేసినప్పుడు వీళ్ళని నిలువరించే ప్రయత్నం చేయాల్సిన నెసిటీ ఏమొచ్చింది? వాళ్ళు రోడ్ల మీద పడి లేదా చేతుల్లో రాళ్ళు ఇచ్చుకొని అయితే ఏం చేయలేదు కదా. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయన్ని దగ్గరికి వెళ్ళి మర్యాదగా చెప్పొచ్చు. ఇంతవరకు ఆ పొలైట్నెస్ ఎందుకని పోయింది పోలీసుల దగ్గర? గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర ప్రజలకు కూడా. నిన్న అక్కడ అంబటి రాంబాబు గారికి సంబంధించి జరిగింది అయితే అది అన్నెసరీగా చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినోత్సవం అనేది ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. దానికి సంబంధించి పర్మిషన్ కూడా ఆయన జిల్లా అధ్యక్షుల హోదాలో తీసుకున్నారు. సో ఆ కలెక్టరేట్కు ఆయన ఇంటి దగ్గర నుంచి పదుల సంఖ్యలో కొంతమంది కార్యకర్తలు ర్యాలీగా, పోలీసుల అబ్జెక్షన్ ఏంటంటే ర్యాలీగా వెళ్ళకూడదు, మేము నిరసన కార్యక్రమానికి అనుమతి తీసుకున్నాం కాబట్టి ర్యాలీగా తప్పే ఉంది, మేమేమి శాంతియుతంగానే వెళ్తున్నాం కదా, మేమేమి విధ్వంసం చేయట్లేదు కదా అనేది ఆయన వెర్షన్. అయితే అంతమందికి అనుమతి లేదంటాడు ఆయన. యాక్చువల్గా ఏంటంటే అక్కడ టీజేపీఎస్ కాలేజ్, అక్కడ ఆయన ఉంటుంది సిద్ధార్థ నగర్, అక్కడి నుంచి కలెక్టరేట్కి వెళ్ళడానికి దాదాపు 3-4 కిలోమీటర్లు దూరం ఉంటుంది. సో ఆయనతో పాటు ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి జిల్లా అధ్యక్షుల హోదాలో కొంతమంది అనుసరిస్తూ ఉన్నారు. దాన్ని ఆయన పట్టాపురం సిఐ అక్కడ ఆబ్జెక్ట్ చేశాడు. అంటే పోలీసులు కూడా వాళ్ళ ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి, ఇట్లాంటి ర్యాలీలు మీద రీసెంట్ గానే వచ్చినట్టు పట్టాపురం సిఐ. సో అక్కడ పర్సనల్ రైవలరీ ఏం లేదు కదా మస్తాన్ రావు గారు. వ్యక్తిగతంగా కూడా పట్టాపురం సిఐ గారు ఇంకెవరో వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య నువ్వు నాకంత రైవలరీ అయితే ఏం లేదు కదా. అయ్యా మిమ్మల్ని మేము అనుమతించండి అని పోలీసులు ఇట్లా ఒక మానవహారంలాగా ఏర్పడి ఆపేస్తే అయిపోయేది. దానికి అంత ఏకవచనంలోకి దిగాల్సినంత నెసిటీ ఏంది? ఓకే, అంబటి రాంబాబు గారు దూకుడికి వెళ్ళారు. ఆయనే మామూలు నార్మల్ సివిల్ అయినా రోడీ షీటర్ ఏం కాదు కదా, మాజీ మంత్రి కదా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అదే నిన్నేంటంటే అన్నెసరీగా అక్కడ చోటు చేసుకుంది. వాళ్ళ నిబంధనలు ఏందో చెప్తే బాగుండేది, కానీ అట్లా దురుసుగా ప్రవర్తించిన విధానము, లేదా అంబటి రాంబాబు గారు కూడా ఆవేశించిన వెంటనే దాన్ని వాళ్ళు అడ్డుకోవడాన్ని ఆయన నిరోధించింది. అదంతా కూడా కొంత ఆవేశాలు ఇతర లోనైనట్టు కనిపించింది. సో ఏదేమైనా మళ్ళీ అక్కడ కేసు నమోదు చేయడం అనేది ఇప్పుడు కూటమి సర్కారు మీద నిజంగానే కొంత ఇట్లాంటి విషయాల్లో కూడా కక్షాదిస్తున్నారా అనేంతగా అక్కడ కనిపించింది. అంటే నిజానికి వాళ్ళు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఈ పోలీస్ చర్యలు ఎంత కొంత వాళ్ళు లిబరల్ గానే ఉన్నారు, అనుమతి ఇవ్వటం కానీ అలా చేయటం కానీ. ఎందుకంటే అరెస్టులు కానీ అవన్నీ గత ప్రభుత్వంలో చేయట్లేదు. అట్లాంటప్పుడు ఈ ఒక అనుమతి ఇచ్చిన తర్వాత ఈ విధంగా అడ్డుకోవడం అనేది కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ పిలిపించింది, దానికి ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చినప్పుడు పోలీసులు కూడా అట్లా ప్రవర్తించకుండా ఉండాలి. అదేవిధంగా రాంబాబు గారు కూడా ఏంటంటే ఆయన ఆవేశాన్ని అంచుకోలేకపోయారు. ఎందుకంటే అడ్డుకోవటం వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా ఆయన కూడా కొంత ఆగ్రహవేశాలు అక్కడ ప్రదర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం. టోటల్గా ఏంటంటే సార్, ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం అంటే జనరల్గా కూటమి సర్కారు పోటాపోటీగా నిన్న జరిగిన మొత్తం మనం పరిశీలిస్తే ఏంటంటే వాళ్ళేమో దీపావళి సంక్రాంతి చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, వీళ్ళేమో హామీలు అమలు చేయలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారు ప్రభుత్వం అనేది వీళ్ళు చేపట్టిన పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో నిన్న సక్సెస్ అయినట్టే చెప్పాలి నిజానికి. ఎందుకంటే అటు అధికారంలో ఉంది, కూటమి సర్కారులో 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీలకు సంబంధించి వాళ్ళ అధినేతలు పిలుపునిచ్చారు. ఆ సంబరాల తాలూకు ఆ ఒరవడి ఎక్కడ కనపడిన పరిస్థితి నిన్న లేదు. అంటే ఆ స్థాయిలో గతంలో జూన్ 4వ తారీఖున ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చి 151 స్థానాలు గెలుచుకొని ఆయన్ని మట్టి కరిపించి 164 స్థానాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇది ఈ 1 సంవత్సరంలోనే నిన్న వాళ్ళ అధినేతలు పిలిపించిందంతా చూస్తే మాత్రం ఆ స్థాయిలో కనిపించలేదు. అందుకని నిన్న వైఎస్ఆర్సీపీ కూడా నిన్న చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మట్టి కరిచారు, 1 సంవత్సరంలోనే కూటమి సర్కారుకి సంబంధించి మేము ప్రజలను చైతన్యవంతులను చేయగలిగాము, వాళ్ళు సూపర్ 6 హామీలకు సంబంధించి కేవలం 1 హామీని మాత్రమే అమలు చేశారు, మిగతా హామీలన్నీ కూడా అమలు చేయని పరిస్థితి ఉందనేది వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ ఇంకోటి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా వాళ్ళు కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే నాకైతే అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి మాత్రమే పనికొస్తారు, ప్రజల్లో పనికిరారని చెప్తారు. అక్కర్లేని మాటలు. వాళ్ళ నిరసన ఏంటి? ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద కాదు కదా. ఎందుకు అవన్నీ అక్కర్లేని మాటలు?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, నేను 3 సినిమాలు ఒప్పుకున్నాను, అది పార్టీ నడవాలంటే డబ్బులు కావాలని కూడా ఆయన ఓపెన్ గానే చెప్పారు ఆ విషయంలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ సినిమా షూటింగ్కి వెళ్తున్నారు, ప్రజల సమస్యలకు సంబంధించి కూడా సమన్వయం చేసుకుంటా వెళ్తున్నారు, ఆయన దూరంగా ఉంటారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఆయన శుక్రవారం వెళ్ళి మంగళవారం పొద్దున వస్తారు. ఆ మధ్యలో ఏం చేస్తున్నారని అంబటి రాంబాబు గారు అడగలరా? ఉమ్. మరి మిగతా అంతా ఇక్కడే ఉండొచ్చు కదా. నిన్న జీ- పిలిపించారు, జగన్ గారు అక్కడ లేరు. అడిగే ఇది చేయగలరా వాళ్ళ అధినేతని? లేదు, రౌడీ షీటర్ల ఇంటికి పలకరించడానికి వెళ్ళేంత తీరుకుంది కానీ ప్రజలు మనకి అవకాశం ఇచ్చిన ఇళ్ళకే అసెంబ్లీ కాదు జైళ్ళకు కూడా వెళ్తున్నారు. సార్. ఇళ్ళకే కాదు జైళ్ళకు కూడా వెళ్తున్నారు. ఓకే ఓకే, ఉమ్. అంటే వాళ్ళ పార్టీ నేతలకు సంబంధించి పరామర్శించడం తప్పులేదు సార్. నిన్న రౌడీ షీటర్లు అనేది ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. రౌడీ షీటర్లని పరామర్శించడం మీద చాలా భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకత ఎక్కువ వచ్చింది అనమాట. అట్లా వెళ్లకుండా ఉండాల్సింది అనేది. సో అసెంబ్లీకి వెళ్లకుండా రౌడీ షీటర్ల ఇంటికి లేదా నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి అని అడగలరా? అడగలేరు కదా. సో నేననేది ఏంటంటే కూటమి సర్కారు హామీలు అమలు చేయలేదు, అది ఓపెన్. మొన్న 6 సూపర్ 6 హామీల్లో 1 మాత్రమే అమలు చేసింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉద్దేశం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు